ఒరే మహేష్, వరస ఎపిసోడ్లు ప్లాన్ చేస్తారా? పులుసు కారిపోతుంది. అవునరా మామ, సబ్స్క్రిప్షన్ అట. పద వెళ్ళి చెప్దాం. సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చేయండి, మీకు ఏ డైలాగ్ నచ్చిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యం సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే మా వీడియోలన్నీ మీ వరకు వస్తాయి. ఒరే టైం అవుతుంది, రండ్రా. ఒరే బాబు, ఎప్పుడు అలా ఫోన్లోనేట్రా? పని పాట లేదేటి? కొత్త మాట్లాడేతను తపన ఏరో పని లేదేటి? ఏటంటుంది తపన? డేటింగ్ కి వెళ్దాం ఉంటుందిరా. తపనతో డేటింగా ఏమై చేసావురా? హ్యాపన్ యాప్ వల్లరా మామ. యాప్నా? అదేటి? హ్యాపన్ అనేది ఒక డేటింగ్ యాప్ రా. ఇందులో మనకు నచ్చిన వాళ్ళతోనే కాదు, మన ఇంట్రెస్ట్లు, టేస్ట్లు, హాబీస్ కి తగ్గట్టు కొత్త కొత్త వాళ్ళు మీట్ అవ్వచ్చు. రెడీ టు డేటా? ఏట్రా ఇది? తపన అర్జెంట్ కలుద్దాం ఉంటుందిరా. ఇక ఈ బటన్ నొక్కామనుకో మన క్రష్ ని కలడానికి మనకి ఇష్టం అన్నట్టు. తపన క్రష్ బటన్ నొక్కి నన్ను కలుద్దాం ఉంటుంది. డైలాగులు అయితే వేసిగలం కానీ కలుద్దాం డేరింగ్ చేయలేమరా మా. నువ్వు ఆ హ్యాపీ యాప్ లింక్ పంపించావు అనుకో, నేను డౌన్లోడ్ చేసుకుని డేరింగ్ గా డేటింగ్ అడుగుతాను. లింక్ ఎక్కడ ఉంటుందో తెలియదేట్రా? కింద డిస్క్రిప్షన్ లోకి వెళ్ళిపో. డౌన్లోడ్ చేసుకుని కొత్త వాళ్ళని కలిసి మెంటతో హ్యాపీ. ఏంటి రాత్రులు కాలేజీలో పడుకుంటావా? దేనికిరా? మాకు నైట్ క్లాసులు పెడుతున్నారు నాన్నగారు. వాలంటీర్స్ అందరం ఖచ్చితంగా ఉండాలి. ఏంటి కాలేజీలో అందరు ఉంటారా? లేదు నాన్నగారు, ఓన్లీ వాలంటీర్స్ మాత్రమే. రాత్రిపూటలు మేము శ్రద్ధగా వినిసి పొద్దున్న వచ్చిన పిల్లలందరికీ మేమే చెప్పాలి. అవునే, ఇదేంటి ఇంకా రాలేదు? ఏమోనండి, నేను అదే ఎదురు చూస్తున్నాను. వచ్చి రాగానే వాడు బుడ తినేకండి. రాత్రంతా చదువుతూ అలసిపోయి ఉంటాడు. వచ్చి రెస్ట్ తీసుకుంటాడేమో. కాకి పిల్ల కాకి ముద్దని ఊరికే అనలేదే. నేనైతే కాకిని కాదు. మరి నేనా? మీ కాకి పిల్లని అడగండి. చూస్తున్నా నేస్తున్నావు నాకు ఈ మధ్య. అదిగో వచ్చాడు. ఎరా క్లాసులు ఎలాగయ్యారా? బ్రహ్మాండంగా అయ్యే నాన్నగారు. ఏది ఎలాగొచ్చి కూర్చో. దేనికి నాన్నగారు? రాత్రి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు ఇప్పుడు చెప్పరా. పొడియమ్మ బుక్ అయిపోలేకున్నాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? కూర్చుని చెప్పా. మరి నేను చెప్తాను, మీకు అర్థం కాదేమో. ఎందుకు అర్థం అవ్వదు? అర్థం అవుతులే చెప్పా. మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్పారు నాన్నగారు. పర్లేదు చెప్పు. ఓకే లిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, take one tube. In the tube, YouTube, Nebula, movie promotion, Indra re-release. When they re-release, the space of the Ablangeta, likes, shares, comment below. Night out, my daddy numbing sir. That numbing is... రే ఆ పాపు, నాకు ఎందుకో నువ్వు చెప్తుంది తేడా కొడుతుందిరా. ఇంకా ఉంది నాన్నగారు, చెప్పక ముందే మీరు అలాగంటే అలాగా నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఇందట ట్యూబ్ ఎబ్లాంగేటా. రేయ్ వద్దులే గాని వెళ్ళి ఫ్రెష్ అయి పడుకో. పడుకోవడం ఏంటి? మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోలే. రేయ్ రాత్రి అంతా క్లాసులు విన్నావు కదరా, రెస్ట్ తీసుకోవా? ఒక 10 రోజుల పాటు ఇంటికి గెస్ట్ లాగా వస్తానే గానీ రెస్ట్ కోసం రాను. నేను చదువుకోవాలి. అలా నోరు వదిలేకండి, సూక్ష్మజీవులు స్నోకర్గా మాడేస్తాయి మీ నోట్లో. అంటే ఇప్పుడు కాలేజీకి వెళ్ళిపోతావా మళ్ళీ? అవును నాన్నగారు, నిన్న చెప్పాను కదా, రాత్రి అంతా మేము క్లాసులు వినిసి పొద్దున్న వచ్చిన పిల్లలకి మేమే ఎక్స్ప్లెయిన్ చేయాలని. రే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం అవుద్దంటావా? ఇగో అందుకే నేను చదువు మానేస్తానన్నా. నేను ఏమండి, ఆడెళ్ళేది కాలేజ్కే కదండి, వెళ్ళేవండి. అమ్మా నువ్వు సూపరే. నీ ఇలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్ లేకపోతే నా అలాంటి వాళ్ళు సస్టైన్ అవ్వడం కష్టం. ఇడు కాలేజీకి వెళ్ళి చదువుతున్నాడంటావా? వాడు కాలేజ్ కనీసం వెళ్తున్నాడు, దానికైనా సంతోషించండి. అది నిజమేలే. ఒరే లేట్ కమరు, నువ్వు ఇంకా లేట్ చేస్తే ఎవడోడు తగులుకుంటాడరా. ఖాళీగా ఉన్నప్పుడే ఖర్చు వేయాలి. వెళ్ళి నీ మనసులో ఉన్న మాట అమ్మాయికి చెప్పు. మరి కాలేజ్ మొదలైన 4 రోజులకే ప్రేమ అంటే ఏమని చెప్పాలరా? ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నాను, నీకోసం ఈ కాలేజీలో జాయిన్ అని చెప్పరా. కోహ్లీ ఏమని పిలిచా? కోహ్లీ అని పిలిచాను. నా పేరు కోహ్లీ కాదు, కోమలి. నాకు ఇష్టమైన రెండే రెండు, ఒకటి కోహ్లీ, ఇంకొకటి కోమలి. అందుకే కోమలిలో మొదటి 2 అక్షరాలను, కోహ్లీలో చివరి 2 అక్షరాలను కలిపి కోహ్లీ అని పిలుస్తున్నాను. నువ్వు ప్రత్యేకంగా నాకేం నామకరణం చేయక్కర్లేదు. మా అమ్మ నాన్న ఆల్రెడీ నాకు నామకరణం చేశారు. అయినా ఎందుకు పిలిచావో చెప్పు. ఏం లేదు, రోజు నేను ఇలా పిలుస్తూ ఉంటాను. నువ్వు ఒక్క 2 నిమిషాలు ఇలా ఆగేలి చాలు. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? అవును, నిన్ను చూసినప్పటి నుంచే. ఛీ!
ఒసే స్వప్న భలే ఉన్నాడు కదవే కోమలి లక్కీయే. మరి అలాంటి ట్రై చేస్తున్నాడంటే లక్కీ కాదా? ఉసే, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మొన్నే చెప్పాను కదా. ఎవడు మొన్న ఫోటో చూపించావు వాడా? చాలే, వాడికి వీడికి అసలు పోలికేంటి? అయినా బాయ్ ఫ్రెండ్ అంటే బాడీ గార్డ్ లా పక్కనే ఉండాలి. నీకు ఒక బెస్ట్ ప్లాన్ చెప్పనా? వాడిని సైడ్ చేసి వీడిని సైడ్ పెట్టుకో. చూడు, 3 రోజులకి ముద్దు పేరు పెట్టాడే, హౌ క్యూట్ కదా. అయితే రేపటి నుంచి వాడిని నిన్న ఆపమని చెప్తానులే. ఆహా, ఒక్క హెల్ప్ చేయవే, నీకు రుణపడిపోతాను. మరి ఇంత కరువులో ఉన్నదేంటి ఇది? ఎండిపోయిన చెట్టుకి తెలుస్తుంది నీళ్ళ విలువ. అయినా ఇది మరి ముసలమ్మ కాలంలో ఉండిపోయిందే. ఇక్కడనే నమ్ముకుని ఉంటే లాస్ అవుతావు, చూసుకో. నోరు ముయ్యండి. లవ్ లో కూడా లాస్లు ప్రాఫిట్లు చూసుకుంటారా? పక్కనే లేకపోయినా ప్రేముంటే చాలే. అలా దాన్ని చూడవే, దాని బాయ్ ఫ్రెండ్ పక్కనే లేకపోయినా పక్కనే ఉన్నట్టు ప్రతి నిమిషం ఫోన్ లో మాట్లాడతాడు. పొద్దున్నే డ్రాప్ చేస్తాడు, కాలేజ్ అవ్వగానే పికప్ చేసుకుంటాడు. 4 రోజుల నుంచి చూస్తున్నాం, మీ ఓడు ఒక్క మెసేజ్ అయినా పెట్టాడా? 1 సైడ్ లవ్ ఏమోనే. అయినా మనకెందుకులే, వదిలే. నాకు తెలిసి ఈ పాటికే వాడు కాలేజ్లో ఏదో ఒక అమ్మాయిని తగులుకుని ఉంటాడే. ఒక పిల్లవాడు ఆవేశంగా పరిగెడుతున్నాడు. పరిగెడుతూ వాడు జారిపోతుంది. ఏమిటది? ఆ పిల్లవాడి నమ్మకం. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో కోమలి, ఏం చేస్తున్నావు మధు? మా సారు కంప్యూటర్ క్లాస్ నొక్కుతున్నాడు, వింటున్నాను. సరే వినైతే బాయ్. కోమలి ఎందుకు ఫోన్ చేసా? పని లేక. నువ్వు పనిలో ఎప్పుడు జాయిన్ అయ్యా? ఎదవ జోకు లేక్ మధు. కోప్పడకు కోమలి. నేనేం కోపాడట్లేదు, నా వెనకతలే ఒకటి పడుతున్నాడు. చాలా బాగున్నాడు, మంచి హైట్ ఉన్నాడు, మంచి కలర్ ఉన్నాడు. ఏ కలర్ వాడుతున్నాడో కనుక్క, నేను కూడా వేసుకుంటాను. నువ్వెన్ని రంగులు వాడినా ఆ కలర్ రావలే. తను నన్ను ముద్దు పేరుతో కూడా పిలుస్తున్నాడు తెలుసా? ముద్దు పేరా? కోహ్లీ అని. స్పెల్లింగ్ చదవడం రాదేమో ఎదవకే. చెప్పలేదా నీ పేరు కోమలి అని? నువ్వెలాగో నన్ను ముద్దు పేర్లతో పిలవడం మానేసావు కదా, వాడినైనా పిలవని. ఆ పిల్లవాడు బెంచ్ కింద ఏం చేస్తున్నాడు? సార్, కంప్యూటర్ వైర్ కనెక్ట్ చేస్తున్నాను సార్. స్టూపిడ్. ఒరే తాడు సార్ వస్తున్నారా? సారేట్రా? పందిరిని తాడేసి లాగాడు కదరా. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. ఎక్స్పోజ్ మీ సార్. విచ్ సబ్జెక్ట్ యూ టీచ్? సువర్ణ ద్యుతి వర్ణాయ సువర్ణ వర్ణధారిణే సువర్ణ భాషినే తస్మై సంస్కృతాయ నమో నమః. సంస్కృతం. సువర్ణ సంస్కృతమా? మనకి తెలుగే చక్కగా రాదు. ఈ కాలేజ్కి వచ్చాక ఇంగ్లీష్ అని దొబ్బేస్తున్నాడు. ఇప్పుడు ఇతను వచ్చి సంస్కృతం అంటున్నాడు. నెక్స్ట్ పీరియడ్ వచ్చి మలయాళం అంటారేట్రా? బెంగాలీ నేర్పిస్తే బాగుండ్రా. బెంగాలీ ఎందుకురా? సినిమాలు అర్థం అవట్లేదురా. అవును, నువ్వు చూడడానికి కూడా అలాగే ఉంటావులే. ఏటిప్పుడు మనం సంస్కృతం నేర్చుకొని దేవుళ్ళతో మాట్లాడేయాలి. ఒక వారం రోజుల వరకు పాఠాలు ఏమి చెప్పను, జీవిత పాఠాలు చెప్పుకుందాం. సార్, వినాయకుడి దగ్గర దీపంలో నూనె అయిపోయిందట, వెళ్ళేసి వస్తాం. పదండ్రా బ్లడీ బాయ్స్. ఆగండి, క్లాస్ అవుతుంది కదా. సార్, మీరు ఎవరిని ఆపుతున్నారో తెలుసా? మేము ఎవరో తెలుసా? వాలంటీర్. మమ్మల్ని ఆపితే ఆ వినాయకుడి దగ్గర దీపం ఆపినంత పాపం. ఇప్పుడు మేము వెళ్ళకపోతే ఏటవుద్దో తెలుసా? వినాయకుడి దగ్గర దీపం ఆగిపోద్ది. అప్పుడు ఆ వినాయకుడు మీ సొట్టపడిన గొట్టం లాంటి గొంతుని తన తొండంతో పట్టుకొని నలిపి పాడేస్తాడు. ఎలాకంత జీవితానికి ఇంత రిస్క్ అవసరమా చెప్పండి? నేను ఆల్రెడీ నూనె వేస్తే వచ్చాను, మీరు వెళ్ళి కూర్చోండి. మేము నింపుకేసి వస్తాం సార్. నేను బయటకు ఒలిగిపోయినట్టు వేసాను. కూర్చోండి. భక్తుల్లాగా ఉన్నాడు, పదండ్రా. మీ అందరికీ ఒక ప్రశ్న, వినాయక చవితి వస్తుందంటే మీ అందరిలోని ఎందుకంత ఉత్సాహం? సార్, దీనికి నా మనసు ఇప్పి ఆన్సర్ చెప్పచ్చా? బట్టలు తప్పించి ఏదైనా ఇప్పి మాట్లాడు, పర్లేదు. మా ఇంట్లో ఒక 10 రూపాయలు అడిగాం అనుకోండి, తుప్పమని తంతారు. అలాంటిది మాకు మా వీధంతా చందాలేసి, నాయన మంచి బొమ్మ కొనుక్కోండిరా, మంచి పందిరి వేయండిరా, బాక్సులు ఎట్టండిరా, డీజే గుద్దండిరా, డాన్స్లు వేయండిరా అని ప్రోత్సహిస్తారు. ఇంకా పందిరిలో రోజు పెడతాను పులిహార అంటారా? ఆ పులిహార కోసం మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం. వీళ్ళ కోసమా స్వామి అంత దూరం ట్రావెల్ చేసి వచ్చాం? ఇందులో మీ పుక్కలింపులే ఉన్నాయి గాని భక్తితో దేవుణ్ణి పలకరింపులు కనబడట్లేదు. మన భక్తి నేడు దేవుడి ముందు బొమ్మలు ఇచ్చేయక్కర్లేదు, మనసులో ఉంటే చాలు. ఈ మాట సరిగ్గా చెప్పు. కాకపోతే ఇప్పుడు చెప్పిన భక్తి ఒకటే లోపల ఉంచుతున్నారు, మిగిలినవన్నీ బయట పెడుతున్నారు. అవునరా మైసు, వినాయకుడి దండేసావా? మర్చిపోయినరా బ్లడీ బాయ్, పద దండేసి వద్దాం. సార్, వినాయకుడి దండేసి వస్తాం సార్. ఆగండి. మీరు ఎంత పెద్ద పాపం చేస్తున్నారో తెలుసా? మీరు మమ్మల్ని ఇక్కడ ఆపితే ఆ వినాయకుడి మెడలో దండ ఉండదు. దండ లేకపోతే బోడుగుంటది, బోడుగుండు కొట్టేస్తాడు మీకు. నేను వస్తున్నప్పుడు వేస్తే వచ్చానులే. మీరు కూడా వాలంటీర్ కింద పేరు ఇచ్చారా ఏంటి? జూనియర్ లెక్చరర్ మూసికరావు. మూసికరావా? వాయిస్ అనుకున్నాను, మీ పేరు కూడా ఏంటండి అలా ఉంది? వెళ్ళి కూర్చోండి. ఈరోజు నిర్ణయం గురించి మాట్లాడుకుందాం.
సంకల్పః నిశ్చయతి భాగ్యం. అర్థం కాలేదు సార్. మీ నిర్ణయాలే మీ విధిని నిర్ణయిస్తాయి. అదేంటి విధి ఎలా రాసి ఉంటే ఆ నిర్ణయాలే కదా మనం తీసుకుంటాం. అందుకే ఎప్పుడు దేవుడు బొమ్మలు స్టేటస్లు పెట్టేయాలి కాదు, అప్పుడప్పుడు దేవుడికి సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలి. అప్పుడు ఇలాంటివన్నీ తెలిసి ఏడుస్తాయి. మూసికరావు గారు, ఎందుకండి అంత ఫైర్ అయిపోతారు పిల్లల మీద? ఫ్రెండ్లీగా ఉండండి. అలాగే గురు. నీ తల్లిదండ్రులు నువ్వు వద్దని ఒక 18 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకుని ఉంటే నువ్వు ఇక్కడ ఉండేవాడివా? మనిషి విధి మనిషి చేతిలోనే ఉంది. తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని ఆలోచించి తీసుకోవాలి. కాలం నిలకడలేనిది. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని పట్టుకొని వెనక్కి పరిగెడుతుంది. దాని వేగం ఆ దేవుడికి కూడా అందనిది. జెసికా, నువ్వేంటి ఇక్కడ? జూనియర్ లా ఉండు. నువ్వు నా సీనియరా? అవును, ఈరోజు నుంచే జెసికా కాలేజ్ రావడం స్టార్ట్ చేసింది. బల్లిగాడి పొలంలో కూడా మొలకలు వచ్చాయి. ఒరే బేరం లేని షాపులాగా ఏట్రై పందిరే, అందరూ ముందు నుంచి నడుచుకుని వెళ్ళిపోతున్నారే, ఒక్కడో రావట్లేదు, దండం పెట్టుకోవట్లేదే. ఒరే ఉండి డబ్బా ఎదురా? అదొకటే తక్కువైపోయింది పందిరికి. ఉండి డబ్బా లేకుండా వినాయక పందిరా. వెళ్ళి ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళి ఏదో డబ్బాకి బొక్కెట్ తెచ్చాడు రా. బాబు ఇంకో 5 రోజులు ఎక్కడ ఉండాలి మన? నీ వికృత చర్యలు కాకుండా దినచర్య చెప్పు. ఒక పూజ లేదు, ఒక పాట లేదు, ఏట్రా ఈ పందిరే? పాపం తగులుతుందిరా వీళ్ళందరికీ. గురు చూసారా ఎంత త్వరగా క్లాస్ అయిపోతా, ఎంత త్వరగా పందిర్లోకి వచ్చేద్దాం అని పరిగెట్టుకుంటూ వచ్చేసారు. మేమేమి క్లాస్ ఎగ్గొట్టేద్దాం అని రాలేదు, వినాయకుడికి పూజ చేద్దాం అని వచ్చాం. పూజ? మీరేం పూజ చేస్తారు? ముఖం పూజ? ఆ వినాయకుడి ముఖానికి పూజ చేద్దాం అని వచ్చాం. ఏది చేయండి చూస్తాను. Hey, what are you guys doing here? సార్ వి కమ్ టు డూ పూజ సార్. Why puja? What puja? Yesterday already did na? ఎస్టర్డే ఈట్ నా, టుడే మానేస్తామా? దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ సార్. What are you telling? సార్ ఇఫ్ నాట్ డూ పూజ పాప్ విల్ తగిలింగ్ కాలేజ్ గోడలు సార్, దెన్ ఫుల్ కాలేజ్ ఎఫెక్ట్ సార్, దెన్ మీ ఇష్టం సార్. వాట్ యు టెల్ బాయ్స్, బ్లడీ బాయ్స్, టెల్ టు సార్. ఎస్ సార్, పాప వీల్ తగిలింది సార్. Okay, do small puja and go. ఓకే సార్. Do. యు గో సార్, డూ. I'll go. First do. ఇలా బుక్ అయిపోయాడ్రా, మనకేటొచ్చు పూజ? ఏదో ఒకటి మేనేజ్ చేయడమే. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. Hey guys, do puja in English. ఇంగ్లీష్ లోనా? వినాయక నీ మూర్తికి మా ఫస్ట్ ప్రణామం. సార్ ఇన్ ఇంగ్లీష్ నాట్ గుడ్ సార్ పూజ. తెలుగు ఓన్లీ పాప్ విల్ నాట్ తగిలింగ్ సార్. Okay, slowly do. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికి. ఒరే సార్ వెళ్ళిపోయాడు అందుకరా. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. పార్వతీదేవి హృదయ విహారీ, పార్వతీదేవి హృదయ విహారీ, శివశ్రుత గణనాద. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం. మామా లేటెస్ట్ కొట్రా. జరగండి జరగండి జరగండి, విఘ్నరాజు చవితి రోజు వచ్చనండి. జరగండి జరగండి జరగండి, పందిరేసి పూజలెన్నో చేసమండి. గాడు ఫాదర్ శివుడండి, తల్లి పార్వతి కొడుకండి. తొండం స్వామికి దండం పెట్టుకో, పడతాం నీకు హారతి. జరగండి జరగండి జరగండి, రాణి ఎక్కి రైతు వేళ వచ్చనండి. జరగండి జరగండి జరగండి, ఆది దేవుడి ఇంటిలోకి వచ్చనండి. ఒరే డివోషనల్ ఐటమ్ సాంగ్ కొట్రా. వేడి వేడి పులిహారెడితే కొరకొరమంటూ చూస్తారు. సుట్టి ఉండ్రాలెడితే నాకేద్దామని చూస్తారు. భక్తి కాదు ముక్తి కాదు, కళ్ళల్లోన ఏముంది? ఆ కళ్ళల్లోనే అంతా ఉంది, భక్తుల బుద్ధే
వంకర బుద్ధి ఊ అంటావా స్వామి ఊ అంటావా స్వామి ఏ? ఊ అంటావా స్వామి ఊ అంటావా స్వామి అరే పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి ఒకడు పోజులు కొడతాడు, రంగులు లేని బొమ్మలు పెట్టి ఒకడు నీతులు చెబుతాడు. పెద్ద కాదు చిన్న కాదు సైజుల్లోన ఏముంది, దేవుడు పాటలు ఆపేశాక డీజే 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 దేవుడు పాటలు ఆపేశాక డీజే కొట్టు బాక్సులు కొట్టు. ఊ అంటావా స్వామి ఊ అంటావా స్వామి అంటావా స్వామి ఊ అంటావా స్వామి అంటావా స్వామి ఊ అంటావా స్వామి అంటావా స్వామి ఊ అంటావా స్వామి. మంచి రాగం అందుకో చెప్తాను. అందమైన దేవా మా కోసమొచ్చినావా, మా చవితి పూజ చూసి మమ కరుణించయ్యా దేవా, మా చవితి పూజ చూసి మమ కరుణించయ్యా దేవా. అందమైన దేవా ఉండ్రాళ్ళు బుక్కినావా, అందమైన దేవా ఉండ్రాళ్ళు బుక్కినావా. నీ తొండం వంపు చూసి నే మురిసిపోతి దేవా, 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 నీ తొండం వంపు చూసి నే మురిసిపోతి దేవా. పాఠాలు చెప్పకపోతే ఎంత ప్రశాంతంగా ఉందిరా కాలేజీ. చిన్నప్పటి నుంచి ఓ భయపడిపోయేవాళ్ళం స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీకి రావాలన్నా. ఇప్పుడు చూడు ఎంజాయ్ చేయడానికి వచ్చేస్తున్నాం డే అండ్ నైట్. వేతనగా ఎక్కువేరా ఈ కాలేజీలోని. మరే అతను అనక పొద్దున్న ఒకడు క్యాంటీన్ లో పప్పు తింటున్నాడు రా, ప్లేటు బదులు పుస్తకం పెట్టుకుని తినేస్తున్నాడు. ఓ పక్క తినేస్తున్నాడు, ఓ పక్క ఒలిగిపోతుంది, దులిపేస్తున్నాడు, చదివేస్తున్నాడు. ఎంత చదువు పురుగులేటరా బాబు వీళ్ళు. అయినా మనకి ఎందుకు లేరా మైసా అయ్యండి. వారం రోజులు మానేసేటోళ్ళం ఎంజాయ్ చేయడం మనిషి. ఎంజాయ్ చేద్దామనే ఉన్నాం, కానీ మనకు తోకలాగా ఇద్దరు సార్లను తగిలించారు. అవును వాళ్ళిద్దరు ఎటు వెళ్ళారా? తినడానికి వెళ్ళి ఉంటారు. తిండంటే గుర్తొచ్చింది రా బుడతా, లోన పల్లెంలో ప్రసాదం ఏమైనా వేసారో చూడరా. వాళ్ళ బొమ్మకు రంగే వేయలేదు, ఇంకా ప్రసాదం ఏటేస్తారు. ఈకో ఫ్రెండ్లీ వినాయకుడట, మట్టి ముద్దను గోరులతో నొక్కి పెట్టారు. లాస్ట్ ఇయర్ మన బొమ్మ ఎలాగుందిరా, నీలం కళ్ళు నిగనగల ఆడిపోయి. అవును, మందిస్తే తగిలిసింది సగం. ఇప్పుడు ఇంగ్లీష్ వాచ్మెన్ వస్తున్నాడు రా. ఆడు వాచ్మెన్ కాదురా బాబు, వాక్మెన్. ఆడితో నువ్వే మాట్లాడు, నేను మేనేజ్ చేయలేకపోతున్నా. వాట్ వాక్మెన్ వై కమ్ హియర్? రే బాబు టైం ఎంత అయిందిరా? ఇప్పుడు మైసు ఇంకేదో భాష మాట్లాడుతున్నాడు రా. తెలుగేరా? రే బాబు నీకే టైం ఎంత అయిందిరా? ఆహా, తెలుగు భాష తీయదనం, తెలుగు భాష చల్లదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. ఆలోచించండి ఓ అమ్మా నాన్న. నీ అబ్బా అది వేరే పాట ఇది వేరే పాట రా, తప్పాడేస్తున్నాం. బాబు టైం అడుగుతుంటే పాటలు పాడతాడట్రా. టైం ఎంత? కాదు బాబాయ్, నేను వచ్చిన దగ్గర నుంచి నీతో తెలుగులోనే మాట్లాడుతున్నా. నువ్వు ముందే మాతో తెలుగులో మాట్లాడిసి ఉంటే నీకు మాకు పరిచయం పెరుగుతుంది కదా. ముందు టైం చెప్పు, తర్వాత ఆన్సర్ చెప్తాను. పేరుకే వాచ్మెన్, వాచ్ లేదు నీ దగ్గర? వాచ్లెస్ మ్యాన్. 9:30. గత సంవత్సరం నా జీతం ఎంతో తెలుసా? 9,000. ఈ సంవత్సరం ఎంతో తెలుసా? 9,000కి 2,000 పెంచినా ఒక 10,000 అవుద్దేమో. 7,000. 7,000? 4,000 ఎందుకు తగ్గించారు? సరిపోయింది, నువ్వో లెక్క ఈడది లెక్క. మార్కెట్ లో తెలుగులో కూరగాయలు కొంటూ ప్రిన్సిపల్ కి దొరికిపోయాను. కాల్ మాట్లాడుతున్నాడు కట్ చేసి మరి నా జీతం కట్ చేసాడు. సరిగ్గా బేరం ఆడలేదనా? తెలుగులో బేరం ఆడానని. అయినా ఇది కాలేజ్ కాదు కదా, ఆడి పెత్తనం ఏంటి అక్కడ? బయట నీ బతుకు నీది, నీకు వచ్చిన భాషలో మాట్లాడతావు, గట్టిగా అడిగి లేపవా? కాలేజ్ రూల్స్ ప్రకారం యూనిఫామ్ లో ఉంటే తెలుగులో మాట్లాడకూడదు. మా ఆవిడ కంగారెట్టేస్తుందని యూనిఫామ్ వేసుకుని కూరగాయలకు వెళ్ళిపోయాను. మంచి తాజా కూరగాయలు కొన్నావు అయితే. అవునే, ఇంగ్లీష్ దొలగొట్టేస్తున్నావు, ఎంతవరకు చదువుకున్నావు ఏంటి? డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ చదివిసావా? మరేటి? ఏ కాలేజీ? ఈ కాలేజే. చూసేవరా మైసు, నేను కరెక్ట్ డెసిషనే తీసుకున్నాను. ఈ కాలేజీలోనే చదివి వాచ్మ్యాన్ ఉద్యోగం చేస్తున్నాడు. మనం గానీ 3 సంవత్సరాలు ఎక్కడ చదివాం అనుకో, మీ నాన్నే 3 ATMలు ఓపెన్ చేయమని చెప్పాలి. రాత్రి పూటలు చాపేసుకుని పడుకుని పోవడమే.
కాదు, ఈ కాలేజీలో పక్కా ప్లేస్మెంట్ అన్నారే, నాకు ఇచ్చారు కదా ప్లేస్మెంట్. వీటి వాచ్మ్యాన్ల కింద ఇస్తారా? కాలేజ్ చొప్పున 4-5 బాత్రూమ్లు ఉంటాయి. బాత్రూమ్ కడిగే ఉద్యోగమా? ఫినాయిల్ వేసి. ఎంత మోసం రా. బయట జనాలకి ఇదే ఆసం. ఏటి నీ దగ్గర వాసన వస్తుంది, మందేసి వచ్చావా? ఇచ్చి ఈ రోజు వేయలేదు. మరి నీ దగ్గర ఏటి వాసన వస్తుంది? ఈ రోజు వరకు సరిపడా నిన్నే వేస్తాను. నీ జీతం 7,000 అంటున్నావు, మళ్ళీ మధ్యలో ఇవన్నీ ఎందుకు? ఈ దిక్కుమాలిన వాచ్మెన్ జీవితం ఒక్కరోజు కూడా గుర్తుండకూడదని తాగుతుంటాను. రే సంస్కృత్ సార్ కాంక్రీట్ సార్ ఇద్దరు వస్తున్నారా? రండి సార్ రండి. భోజనం అయిపోయిందా? అయిపోయింది. సార్ నాకు ఒకటి అర్థం కాదు, ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడిగినా ఇతను సమాధానం చెప్పేది. నోరుంది కదా అని చెప్తాను, వెళ్ళి పడుకో. ఎప్పుడు తినేసి పడుకోవడమేనాడు సార్? మరి ఏం చేస్తారు? పదండి వెళ్ళి అలా కూర్చొని మాట్లాడుకుందాం. దేవుడి సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఈ రోజు దైవత్వం గురించి మాట్లాడుకుందాం. దేవుడి గురించి మనం ఏంటి మాట్లాడతాం రా? నాకు ఎప్పటి నుంచో ఒకలాగా అనిపిస్తుందిరా. నాకే అలా అనిపిస్తుందా, అందరికీ నాలానే అనిపిస్తుందా అని తెలుసుకోవాలని ఈ డిస్కషన్. నీకు అనిపించినట్టు ఇంకెవరికి అనిపించదులే. ఏమనిపిస్తుంది నీకు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు కదా సార్, అప్పుడప్పుడు కొన్ని పనులు దేవుడు వచ్చి నాతో చేయిస్తున్నాడేమో, దేవుడే నాతో మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంటది. అలా డైరెక్ట్ కళ్ళల్లో కళ్ళెట్టి చూడకండి సార్, చెప్పలేకపోతున్నాను. సరే చెప్పు. ఇంకేటో చెప్పడానికి, దేవుడే డైరెక్ట్ గా వచ్చి నాతో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. రే ఎవర్రా ఆ గణపత గురించి చెప్తున్నావు? సార్ వీడికి పిచ్చి ఉంది సార్. ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి సగం మంది పేర్లు ఏటుంటాయి? శ్రీనివాస్, వెంకటేష్, గోవింద, మహేష్, గణేష్. సగానికి సగం దేవుడి పేర్లు అన్ని. ఎవడైనా వీడి దగ్గరికి దేవుడి పేరు పెట్టుకుని వచ్చి నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఇలా ఉండాలి కదా, తూర్పు తిరిగి దండం పెట్టాలి కదా అని అన్నాడు అనుకోండి, ఆడే దేవుడు అనేసుకుంటాడు. రే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయిరా. ఏటా గణపతి దేవుడనే? కిందసారి ఏటైందో తెలుసా, ఒక డిఫరెంట్ లోకంకి తీసుకెళ్లిపోయాడు. గణపతి వినాయకుడిలా కనిపించాడు, 4-5 డైలాగులు కూడా చెప్పాడు రా. అయితే గణపతి దేవుడు అంటావు? అవును. ఈసారి వస్తే ఏకంగా నిన్ను కూడా తీసుకెళ్ళిపోమను. మీరు గుద్దులాడుకోవడం అయిపోతే ఏదో మ్యాటర్ అన్నారు, మాట్లాడదామా? అదే సార్ టాపిక్. నాతో మాట్లాడుతుంది దేవుడే, నా దగ్గరికి వచ్చింది దేవుడే. అలా మీ లైఫ్ల్లో ఏదైనా జరిగాయా అన్నదే టాపిక్. నాకు నేనే దేవుడిని. వచ్చే సంవత్సరం చవిచేస్తాంలో అయితే గుర్తు చేయి. రే బొడతా, నీకేమైనా జరిగాయి ఇలాంటివి? మా ఫ్యామిలీ అంతా ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు నల్లగా నామాలు పెట్టుకుని ఒక అతను వచ్చాడ్రా. అతను అక్కడ గైడ్ అని చెప్పాడు. తిరుపతి మొత్తం ఏ ప్లేస్ వదలకుండా దగ్గరుండి చూపించాడు. మొత్తం చూపించాక డబ్బులు కూడా తీసుకోకుండా మాయమైపోయాడురా. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా. వెంకటేశ్వర స్వామి వచ్చినందుకు ఫీల్ అయ్యి ఉండరు, రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడని హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. బిజినెస్ బోర్లు కదా మీ. వీడికి అందుకే ఏటి చెప్పకూడదు. ఎరా బల్లి నీకేట్లేవు ఇలాంటివి? నాది చాలా పెద్ద కథరా. మెల్లగా రాసుకొని సినిమా చేసి అయితే. కాంక్రీట్ సార్ మీకేట్లేవా ఇలాంటివి? మరి నా జీవితంలో దేవుడు అంటే గణేష్ మాస్టరే. అతనితో మాట్లాడినప్పుడల్లా దేవుడితో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు ఎలా ఉండేవాడినో తెలుసా? తెలీదండి. రౌడీలో ఉండేవాడిని. నా వల్ల ఎవరికి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టేది కాదు. అల్లరి చిల్లరగా ఉండేవాడిని. అలాంటి నాకు జ్ఞానోదయం అయ్యేలా చేసింది గణేష్ మాస్టరే. జ్ఞానానందంలో జాయిన్ చేసింది కూడా గణేష్ మాస్టరేనా? అవును. ఆయన ముఖ వచ్చేసి చూడనిదే నాకు తెల్లవారదు. ఆయన పాదాలు తాకనిదే నాకు నిద్ర కూడా రాదు. ఆయనే నా సర్వం, ఆయనే నా గర్వం. ఆయనతో నా జీవితం ఒక పర్వం. అబ్బా ఏదో పెద్ద ప్లాన్ చేస్తారు. ఫుల్ కాకా పట్టేస్తున్నారు సార్ని. కాకా పడితే కనిపెట్టలేకపోవడానికి ఆయన ఏమైనా ఒట్టి మాస్టర్ అనుకుంటున్నావా? గణేష్ మాస్టర్. అయితే మీకు దేవుడు గణేష్ మాస్టర్ అంటారు? అవును. అంటే దేవుడు కూడా మనిషి అంటారా? ఇప్పుడు నాకు గణపతి దేవుడిలా కనిపిస్తున్నాడు, మీకేమో ఈ గణేష్ మాస్టర్ దేవుడిలా కనిపిస్తున్నారు. దేవుళ్ళందరూ ఇలా మనుషుల్లా వస్తారా? ఆ పాసిబిలిటీ ఉందంటారా? అసలు మనుషులకి దేవుళ్ళతో సంబంధం ఏంటి? అసలు వాళ్ళ అవసరం ఏముంది? అవసరం ఏముందా? అవసరం లేకుండానే ఈ జనం అంతా ఈ పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలను తిరిగేస్తారా? దేవుళ్ళతో ఈ మనుషులకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేనిది దేవుడి దగ్గర ఉంది. ఏంటది? శక్తులు. వీళ్ళేం కోరుకుంటే అవి తీర్చే శక్తులు. మనిషికి కోరిక అనేదే లేకపోతే అసలు దేవుడితో పనే ఉండదు వీళ్ళకి. దేవుడికి మనిషి యొక్క కోరికకి అసలు సంబంధమే లేదు. ప్రతి ఒక్కరి జీవితం ముందే రాయబడి ఉంది. దాన్ని మధ్యలో మార్చే శక్తి ఏ దేవుడికి లేదు. కానీ జరగాల్సిన దాన్ని కూడా ఆపే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. మనిషి ఎలాగా ఆపుతాడు? సోమరితనం, బద్ధకం, భయం, వ్యసనాల సాయంతో. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే శక్తులుంటే దేవుళ్ళు అయిపోరు. రాక్షసులు కూడా శక్తులు ఉంటాయి. శక్తితో ప్రాణం తీస్తే రాక్షసుడు అవుతాడు, ప్రాణం పోస్తే దేవుడు అవుతాడు.
సాయం, గౌరవం, ఏకాగ్రత, భక్తి శ్రద్ధలే నీలో ఉన్న దైవత్వాన్ని వెలికి తీస్తాయి. పిల్లలకి లెక్చర్ ఇస్తున్నట్టున్నాడు రా మాస్టర్. రేపొందేలకి నా చేతిలో. రే చూసాడ్రా. మీకు రసన్ కలడానికి హ్యాపీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ ఇద్దరివి సేమ్ ఇష్టాలు, సేమ్ హాబీస్, సేమ్ ఇంట్రెస్ట్లు అన్ని సేమ్ ఉన్నాయి అనుకోండి. సేమియా పాయసంలో లైఫ్ అంతా స్వీట్ గా ఉంటది. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో హ్యాపీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ అమ్మాయికి సూపర్ క్యాష్ పంపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.